నమస్కారం. రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తెలుగు జాతి కోసం ఒక్కటయ్యాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రెడ్ బుక్ ఇంకా చాలా పేజీలున్నాయి. బాంబు పేల్చిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. 21న రాజమహేంద్రవరంలో అటల్జీ విగ్రహ ఆవిష్కరణ వెల్లడించిన శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు. నన్నయ్య విసిపై దాడి చేసిన దారుణం, చర్యలు తీసుకోవాలని జక్కంపూడి డిమాండ్. నారా లోకేష్ పర్యటన అపూర్వ ఘట్టం, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం విభిన్న పార్టీల భావాజాలం నుంచి వచ్చిన తాము ఒక్కటయ్యామని కమిట్మెంట్ తో రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి పర్యటనలో భాగంగా అమరజీవి జలధార పథకానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రసంగిస్తూ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు 5 జిల్లాల పరిధిలో 7,190 కోట్ల రూపాయల ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1.20 కోట్ల మంది దాహార్తి తీర్చాలన్నది తమ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు త్రాగునీటికి ఎటువంటి ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి నిర్దేశిత ప్రాంతాలను త్రాగునీరు సరఫరా చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో చెత్త వాగుడు వాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిడదవోలు ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి కందుల దుర్గేష్ తిలకించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు, అధికారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. అలాంటిది ఒక ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే, కానీ పోయే ముందు చాలా మంది తాట తీసేస్తాను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒళ్ళుపై తెలియకుండా, బాధ్యత లేకుండా, అడ్డగోలుగా మేము చేసేస్తాం. ఏదైనా మొత్తం తీసి రోమం తీసి కింద కూర్చోబెడతాం, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికో అరుపులుగా నేను చెప్పట్లేదు, ఇది వేదంతో చెప్తున్నాను. ఇది వేదనతో, బాధతో. ఒక్కళ్ళు మాట్లాడలా, మనకి రాష్ట్ర విభజనప్పుడు ఒక్క ఎంపీ కూడా మాట్లాడలా. రాష్ట్ర విభజన జరిగితే మాకు వచ్చే నష్టం ఏంటి మాట్లాడలా. జరగకూడదు నేను ఒక్కడెళ్ళి కూర్చొని ఎంపీల్లో మాకు ఈ నష్టం వస్తుంది మాట్లాడడానికి భయం, కొడతారో లేదు, వ్యాపారాలు పోతాయేమోనని. అంత దరిద్రపు గొట్టు బతుకులు ఎందుకు మనకి? ధైర్యం లేని సమాజం ఎందుకు? ధైర్యం లేని నాయకులు ఎందుకు? సిగ్గుండాలి కదా మనకి. అరే ఒకడు కూర్చోబెట్టి 56 రోజులు మొత్తం కడుపు కాలి ఏడుస్తాం. అతనికి కడుపు మంటకి భరించలేక బంకబట్టి గుడ్డ కట్టుకొని, బట్ట కట్టుకొని, కానీ కడుపు నిండా పెట్టుకొని ఏడిస్తే అతని ప్రాణత్యాగం మీద వచ్చింది. అలాంటి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ఒక్కడు మాట్లాడేంటి? నాయకులు చేసిన తప్పులకి ప్రజలను ఎలా శిక్షిస్తారు? ఎంత మంచి సినిమా అయినా అందులో చిన్న విలన్ ఉంటాడు. మనకు ఓ విలన్ ఉన్నాడు. ఆయన వస్తే అరెస్టు చేస్తారట. మన నాయకుడిని జైల్లో వేసి ఏం చేయగలిగారు? ఇప్పుడు ఆయన బెదిరింపులకు మనం భయపడాలా అని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. ఆయన కంటే ముందు ఇలాగే మాట్లాడిన వారి పరిస్థితి ఇప్పుడు ఏమైందో గుర్తుంచుకోండి అని మంత్రి నారా లోకేష్ అన్నారు. సిటీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మధ్య వారు ఎగిరెగిరి వస్తున్నారు, రప్పా అంటున్నారు. మేం 2 రప్పాలు ఇస్తాం. రెడ్ బుక్ లో 3 పేజీలే అయ్యాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు అంటూ హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదన్నారు. రాష్ట్రానికి చంద్రబాబే బ్రాండ్. కుప్పం, హిందూపురం నియోజకవర్గాలు తేదేపాకు, కంచుకోట. ఇప్పుడు మంగళగిరి, రాజమహేంద్రవరం కంచుకోటగా చరిత్ర తిరగరాయాలి. కష్టకాలంలో ఆదిరెడ్డి కుటుంబం మాకు అండగా నిలిచింది. మేం కూడా వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. జోనల్ కోఆర్డినేటర్ సుజయ కృష్ణ,
రంగారావు, నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, నియోజకవర్గ పరిశీలకులు వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మనసులో నేనేం దాచుకోను, ఎందుకంటే మనందరం ఒక పెద్ద కుటుంబం, కలిసికట్టుగా నడవాల్సిన కుటుంబం. సో నా మనసులో ఏమున్నా పలికేది ప్రేమగా పలుకుతా, కోపం వస్తే అంతే ఘాటుగా చెప్తాను. మన మంచి కోసం, పార్టీ భవిత కోసం. ఈ భూమిపైన మనందరం శాశ్వతం కాదు, మీ లోకేష్ కూడా శాశ్వతం కాదు. కానీ విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ శాశ్వతం. నిన్న మొన్న కొంతమందితో మాట్లాడుతున్నా, వాళ్ళందరికీ చెప్పా, అన్నగారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ చాలామంది అన్నారు తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామన్నారు, తెలుగుదేశం పార్టీ ఉండదన్నారు. కొంతమంది పార్టీ వీడి వెళ్ళినప్పుడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, కానీ కార్యకర్తలే చూపించారు తెలుగుదేశం పార్టీ అనేది రాబోయే 10 కాదు కదా 100 సంవత్సరాలు ఈ భూమి పైన ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటాం శాశ్వతం. మనందరం చూసాం, ఒక పద్ధతి ప్రకారం మనం పనిచేసుకుంటూ వెళ్తున్నాం. కానీ రాష్ట్రంలో కూడా ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. రాష్ట్రానికి ఒక సైకో ఉన్నాడు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు, అరెస్ట్ చేస్తాడంట. అరే 53 రోజుల్లో నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో బంధించి ఏం పీకావయ్యా? ఏం పీకావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? భారతదేశ అభివృద్ధికి ప్రధానమంత్రిగా కీలకంగా పనిచేయడంతో పాటు పలు విప్లవాత్మక సంస్కరణలు అమలు చేసిన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 21న రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. స్థానిక క్వారీ మార్కెట్ బీజేపీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆదివారం మధ్యాహ్నం స్థానిక గాంధీపురం జాగృతి బ్లడ్ బ్యాంక్ సెంటర్ వద్ద 3:30 ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు డియో సాయి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుగుతుందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం నుంచి ప్రధానిగా పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించడంతో పాటు దేశాన్ని అభివృద్ధి చేయడానికి అటల్ బిహారీ వాజ్పేయి సేవలు ఎనలేనివని కొనియాడారు. ఈ నెల 25న అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 2 ఎకరాల స్థలంలో శృతి వనాన్ని నిర్మాణం చేయడానికి సన్నాహాలు చేసినట్టు వివరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, నర్సిపల్లి హారిక, అడవాల రామకృష్ణ, ఏపీఆర్ చౌదరి, నర్సిపల్లి హారిక, అడవాల రామకృష్ణ, యానావు యేసు, శివ నాగరాజు, కందికొండ రమేష్, కుర్రాళ్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. దీనికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు మన రాజమండ్రి వస్తున్నారు. ఈ కార్యక్రమానికి విష్ణు డియో సాయి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు డియో సాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జాగృతి బ్లడ్ బ్యాంక్ సెంటర్లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలా కాకినాడలో కూడా 3 లైట్స్ సెంటర్లో ఏర్పాటు చేస్తున్నారు. చాలా ప్రభుత్వం కూడా ఈ విగ్రహాలు ఏర్పాటు చేసేటప్పుడు బాగా సహకరించింది. షెడ్యూల్డ్ మినిస్టర్ గారు రేపు 3 వారు స్పెషల్ ఫ్లైట్లో ఎయిర్పోర్ట్కి వస్తారు. అక్కడి నుంచి డైరెక్ట్గా వారు లాలా చెరువు జంక్షన్కి వచ్చి, అలాగే కాకినాడ విగ్రహ ఆవిష్కరణ అయిన తర్వాత మన మాధవ్ గారు వారు ఈ యాత్రను 25 రోజులుగా నిర్వర్తిస్తున్నారు. వారు కూడా వారితో జాయిన్ అవుతారు. ఇద్దరు కలిసి మనకి లాలా చెరువు జంక్షన్ మీద నుంచి అటు ఆనాలంకటపారావు రోడ్లో వచ్చి జాగృతి సెంటర్కి చేరి అక్కడ ఒక వారి విగ్రహ ఆవిష్కరణ, అలానే భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఏర్పాటు చేశారు ఆ సెంటర్లో. రూరల్ హెల్త్ మిషన్లో ఉన్నటువంటి 104 లైన్.
రాజానగరం నన్నయ్య యూనివర్సిటీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 28 కోట్ల రూపాయల నిధులు తెచ్చి పనులు మొదలు పెట్టామని, ఇప్పుడు వాటిని మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎద్దేవా చేశారు. స్థానిక ప్రకాశం నగర్ లో ఉన్న ఆయన నివాసంలో శనివారం వైసీపీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, యూనివర్సిటీలో ఎటువంటి రాజకీయాలు చేయకూడదని తెలిసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఆయన సతీమణి వెంకటలక్ష్మి, నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీల కోసం ఆందోళన చేసి వీసీపై దాడికి దిగడం దారుణమన్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో బత్తుల యూనివర్సిటీ అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. రౌడీయిజం, గూండాయిజం చేస్తూ యూనివర్సిటీని భ్రష్టు పట్టించేలా వ్యవహరించిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరిగిన ఘటన చూసిన వారందరూ మొక్కున వేలేసుకుంటున్నారని, ఎంత దారుణంగా రాజకీయాలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవడో కూడా 10th క్లాస్ కూడా పాస్ అయిన వాళ్ళు కాదు, పొట్టకొస్తే అక్షరం ముక్క రాదంటారు కదా, అటువంటి వాళ్ళు ఇలా అందరూ. 5వ తరగతి ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తి, ఆయన సతీమణి ఒక డాక్టరేట్ చదువుకుని గవర్నర్ తర్వాత గవర్నర్ హోదాలో ఉండేటటువంటి ఒక వైస్ ఛాన్సలర్ మీదకి ఆమె కేవలం ఒక ఎస్టీ అనేటువంటి ఒక కుల వివక్షతో ఆమెని కించపరుస్తూ, ఆమెని బూతులు తిడుతూ ఈ రకమైనటువంటి పద్ధతికి దారి తీయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ ఫ్లెక్సీలు కట్టాలని చెప్పి అడుగుతా ఉన్నటువంటి మీరు అసలు మిమ్మల్ని నేరుగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటి, మీరు ఉద్ధరించిందేంటి, మీ వల్ల యూనివర్సిటీకి ఒరిగిందేంటి అని చెప్పి ఈవేళ మీ ఫ్లెక్సీలు కట్టాలి అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారని చెప్పి ఈవేళ అడుగుతా ఉన్నా. వెళ్ళి కేవలం ఇది మంచి పద్ధతి కాదు, చనిపోయినటువంటి వాళ్ళు ఒక గొప్ప లక్ష్యంతో ఈ రాష్ట్రంలో విద్యా స్టాండర్డ్స్ అనేటువంటివి పెరగాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి రాజశేఖర రెడ్డి గారిని యూనివర్సిటీలు తీసుకొస్తే, మీరు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి హయాంలో తీసుకొచ్చినటువంటి యూనివర్సిటీ యొక్క పునాది రాయిని తొలగించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అని మాత్రమే అడిగాము, రిప్రజెంట్ చేసాము తప్పితే రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన రాజమండ్రి రాజకీయ చరిత్రలో అపూర్వ ఘట్టమని, ఆయన పర్యటనను క్రమశిక్షణతో కార్యక్రమాలను విజయవంతం చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అటానమస్ కళాశాలలో నూతన భవనాల ప్రారంభోత్సవంతో పాటు సుమారు 7,000 మంది విద్యార్థులతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించడం ఒక చరిత్ర అన్నారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పడమే కాకుండా వారి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా లోకేష్ స్పందించడం పట్ల హర్షం వ్యక్తమవుతోందన్నారు. విద్యా సంస్థల్లో రాజకీయం ఉండకూడదని ఎక్కడా ఒక ఫ్లెక్సీ, జెండా కూడా ఏర్పాటు చేయలేదన్నారు. కూటమి నాయకులు అందరినీ పేరు పేరున పలకరించి అందరితో ఫోటోలు దిగి సంతోషాన్ని నింపారన్నారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం కంటే 1 ఓటు ఎక్కువ మెజార్టీ తేవడానికి కృషి చేస్తామని వెల్లడించారు. ఒక వైసీపీ నాయకులు బ్యాండ్ బాజా మోగటం ఖాయమని సంకేతాలు ఇచ్చారన్నారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, దేవాలయాల చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. రూట్స్ ఉంటేనే అంత ఫాలోఅప్ అవుతుంది. రాజమహేంద్రవరం రాజకీయ చరిత్రలో ఇదొక అపూర్వమైన ఘట్టం. మంత్రివర్యులు నారా లోకేష్ గారి యొక్క రాజమహేంద్రవరం పర్యటన ఇంతటి ఘన విజయం సాధించేలా కృషి చేసిన, ఎంతో క్రమశిక్షణతోటి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారు, మరీ ముఖ్యంగా రాష్ట్ర నలుమూలల
ఈ రాష్ట్రం అనే కాదు, తెలుగు రాష్ట్రాల నలుమూలలా కూడా నిన్న లోకేష్ గారి యొక్క ప్రభంజనం, లోకేష్ గారి యొక్క కార్యక్రమం ప్రజలకి తెలియచేసిన నా రాజమహేంద్రవరం కుటుంబ సభ్యులైన మీడియా సభ్యులందరికీ కూడా మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే నిన్న మీరు ఆ కార్యక్రమం ఒక టెలికాస్ట్ని మీరు అందరు కూడా జరిగిన వాస్తవాలు తెలియజేయడం వల్ల రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల నుంచి నాకే ఫోన్లు వచ్చినాయి. ఏంటి ఆ ఛానల్లో చూసాను, ఏంటి జనప్రపంచనం, ఏంటి మహిళలు, ఏంటి ఒక కార్యక్రమానికి పిలిస్తే మొన్నే చూస్తున్నాం, కొన్ని పార్టీల పేరు ఎత్తుకోవడం కూడా అసందర్భం. వాళ్ళు కార్యక్రమం చేస్తే జెండా మోస్తున్న మహిళలు ఎందుకు వచ్చారమ్మా అంటే పిలిచారండి, వచ్చానండి. దేనికి వచ్చారమ్మా అంటే ఏమీ తెలియదండి. కారణం ఏంటంటే ఇచ్చారండి. అది ఏమి ఇచ్చారన్నది మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నిన్న వచ్చిన మహిళలు లోకేష్ గారికి కాస్త షేక్ హ్యాండ్ అయినా ఇవ్వడానికి అవుతుందా? ఆయన చెయ్యిలా పెడితే చెయ్యినైనా ఇలా కొడదామా, దగ్గరికి వెళ్ళి చేస్తాను అవుదామా, పలకరిద్దామా? ఎందుకంటే పాపం ఎంతమంది ఎన్ని విధాలుగా లాగుతున్నా ఆయన వెనకాలే నేను ఉంచున్నాను కాబట్టి నాకు అర్థమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరతరాం పిఠాపురంలో వించేసి ఉన్న శ్రీ కుక్కుటేశ్వర స్వామిని 10వ శక్తిపీఠం శ్రీ పూర్వీతిక అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆలయానికి విచ్చేసిన మార్గాని భరత్ కు ఆలయ వేద పండితులు దర్శనం అనంతరం స్వామి అమ్మవార్ల చిత్రపటాలు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ కుక్కుటేశ్వర స్వామి పురోహితిక అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆ స్వామి అమ్మవార్ల దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయన వెంట పలువురు వైసీపీ నాయకులు ఉన్నారు. సమతా సేవా సమితి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రియ శిష్యుడు సంఘమిత్ర కనకం అప్పలస్వామి శత జయంతి సభను ఈ నెల 21వ తేదీ ఆదివారం స్థానిక వై జంక్షన్ లో ఉన్న ఆనం రోటరీ హాల్లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో సమితి వ్యవస్థాపకుడు మేడిశెట్టి తిరుమల్ కుమార్, కనకం అప్పలస్వామి కుమారుడు, రిటైర్డ్ తహసీల్దార్, సమితి అధ్యక్షుడు కనకం చంద్రశేఖర్ మాట్లాడారు. సమతా సేవా సమితికి నూతన అధ్యక్షుడిగా పెదపట్నపు గంగాధర్రావు, ఉపాధ్యక్షులుగా మోకా రవీంద్రనాథ్, కెవి మోహన్ రావు, పొలమూరి రామ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎలుబూడి శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా దొండపాటి ఆనంద్ కుమార్, కోశాధికారిగా మొల్లెటి సత్య ధనంజయ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. ప్రముఖ సాహితీవేత్త ఎస్ఆర్ పృథ్వీ రచించిన సంఘమిత్ర కనకం అప్పలస్వామి పుస్తకావిష్కరణ ఉదయం 10 గంటలకు జరుగుతుందన్నారు. సమతా సేవా సమితి చేపట్టిన కార్యక్రమాలను తిరుమల కుమార్ వివరించారు. సమావేశంలో సమితి వ్యవస్థాపక కార్యదర్శి సానబోయిన రామారావు, ఇతర ప్రతినిధులు కృష్ణవేణి, కనకం ఓంప్రకాష్, కనకం కరణకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యక్షులు మొదటి నుంచి మా సంస్థలో ఉన్నారు. మీరు కూడా కనకం అప్పలస్వామి గారి కుమారులు. కనకం అప్పలస్వామి గారి శత జయంతి మీకు అందరికీ తెలుసు. రాజమండ్రిలో చాలామంది కనకం అప్పలస్వామి తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఆయన గొప్ప వ్యవస్థలు నిర్మించిన మహనీయుడు. ఉదాహరణకి మనకి గౌతమి జీవకారుణ్య సంఘం అనే సంస్థ ఉంది. అది అనేక చోట్ల ఉంది. భాస్కర్ నగర్లో ఉంది, గోలక్ష్మీపేటలో ఉంది, గోదావరి రోడ్డు ఉంది, అన్ని చోట్ల ఉంది. ఆ గౌతమి జీవకారుణ్య సంఘాన్ని స్థాపించిన వారు ముగ్గురు. ఒకరు సామర్లకోటలో ఆ రోజు ఉండే కారుణ్యానంద గారు, 2 ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మాజీ మంత్రి డాక్టర్ ఏబి నాగేశ్వరరావు గారు, 3 కనకం అప్పలస్వామి గారు. వీరు ముగ్గురు కలిసే ఈ గౌతమి జీవకారుణ్య సంఘాన్ని స్థాపించారు. కనకం అప్పలస్వామి గారు తమ కాలాన్ని, ధనాన్ని, శ్రమని అంతని కూడా దాన్ని వెచ్చించి ఆ గౌతమి జీవకారుణ్య సంఘానికి ఒక రూపుదిద్దినటువంటి మహనీయుడు. రేపు జరిగే కార్యక్రమాలు ఉదయం 10 గంటలకు ఒక కార్యక్రమం మొదలవుతుందండి. మొట్టమొదటిగా సమతా సేవా సమితి
కొత్త బాడీ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. తర్వాత సభ మొదలవుతుంది. సభా కార్యక్రమంకి మినిస్టర్ దుర్గేష్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. తర్వాత పుస్తకావిష్కరణ ఉంటుంది. సంఘమిత్ర కనకమాపల స్వామి అనే పుస్తకాన్ని ప్రముఖ రచయిత పృథ్వీ గారు రచించారు. ఆ పుస్తక ఆవిష్కరణ పూర్తయిన తర్వాత పుస్తకాన్ని ప్రముఖ విమర్శకులు అలిపురాల నారాయణరావు గారు దాన్ని సమీక్షిస్తారు. తర్వాత సభ పూర్తయిన తర్వాత అక్కడ లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో 33.80 కోట్ల వ్యయంతో నిర్మించిన భవనాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి, PHRD, IT, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. మంత్రి నారా లోకేష్ కు నూతనంగా నిర్మించిన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ భవనం వద్ద వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ సమక్షంలో వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నూతన భవనంలోనికి రిబ్బన్ కట్ చేసి ప్రవేశించారు. ఆదికవి నన్నయ్య విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. 20.5 కోట్లతో యూనివర్సిటీ కాలేజ్ ఇంజనీరింగ్ భవనం, 8.25 కోట్లతో ఎగ్జామినేషన్స్ భవనం, 5.50 కోట్లతో స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్ భవనాల శిలాఫలకాలు మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. రిజిస్ట్రార్ ఆచార్య కెవి స్వామి, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, వీరావతుల రాజశేఖరం, కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి వాసు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, కళాశాల విద్యా కమిషనర్ నారాయణ, భరత్ గుప్తా, జేసీ వై మెగా స్వరూప్, ఆర్డీఓ కృష్ణ నాయక్, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం ప్రతిరోజు సాయంత్రం కొనసాగుతుంది. ఇందులో భాగంగా శ్రీ షణ్ముఖ శర్మ 23వ రోజు ప్రవచనం కొనసాగించారు. నలదమయంతి వివాహం అయ్యాక ఇంద్రుడు, యముడు, వరుణుడు, అగ్ని తమ లోకాలకు తిరిగి వెళ్తుంటే కలి, ద్వాపరుడు ఇద్దరూ తారసపడతారని తెలిపారు. దమయంతి స్వయంవరానికి వెళ్తున్నానని, ఆమెను చేపట్టాలని ఉందని కలిపురుషుడు చెప్తాడు. అయితే ఆమె స్వయంవరం తమ సమక్షంలోనే పూర్తయిందని, దమయంతిని నలుని వరించిందని ఇంద్రుడు బదిలిస్తాడని సామవేదం తెలిపారు. స్వయంవరంలో దేవతలైన మీరు ఉండగా నలుని వరించటం ఏమిటని, అందుకు ఆమె శిక్ష అనుభవించాల్సిందేనని కలి ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. మా అనుమతితోనే వరించిందని ఇంద్రుడు చెప్పటంతో అయినా శిక్ష తప్పదని కలి చెప్తాడని తెలిపారు. వేదాలు, ఇతిహాస పురాణాలు తెలిసిన నలుడు పుణ్యశ్లోకుడని, అతనికి దేవతలకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయని, అతన్ని శపిస్తే నిన్ను నీవు శపించుకున్నట్లే అని ఇంద్రుడు చెప్తాడని అన్నారు. ఆయన దగ్గరున్నాయి ఇన్ని గుణములు. దీన్ని బట్టి నలచక్రవర్తి గుణములు అతనికి పుణ్యశ్లోకుడని పేరు. మాటి మాటికి నలుని గురించి చెప్పిన ప్రతిసారి వ్యాస భగవానుడు లేదా బృహదస్సుడు పుణ్యశ్లోక అని అంటూ ఉంటారు. అంటే ఉదాత్తమైన ఒక పాత్ర, స్మరించినంత మాత్రమే మనం తరించగలిగేటటువంటి గొప్ప పాత్ర ఇప్పుడు కనబడుతున్నది. అటువంటి నలచక్రవర్తి గురించి చెప్తూ
ఇలాంటి గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఆ మాటకొస్తే లోకపాలకులైన దేవతల యొక్క లక్షణాలన్నీ నలమహారాజులు ఉన్నాయి. అలాంటి మహారాజుని ఎవరు శపించాలనుకుంటారో వాడు తనను తాను శపించుకుని తనను తాను చంపుకున్నవాడే అవుతాడు. ఇది నల్లు యొక్క గొప్పతనం. అంటే నా కోపం ఆపుకోలేకపోతున్నాను, శపించడం కాకపోతే మరో విధంగానే దెబ్బతీస్తాను. నేను నలుల్లో ప్రవేశించేనా ఆవేశించేనా అతడు దమయంతితో సుఖపడకుండా ఉండేటట్టు నేను చూసుకుంటాను అని నిర్ణయించుకున్నాడు కలిపురుషుడు. ఎందుకంటే అలా నిర్ణయించుకున్నట్టు వాడు కలిపురుషుడు, అంతే. వాడి లక్షణమే అది. వాడికి దోషములు తెచ్చుకుంటా ఇంకొకరిని శాంతిగా బ్రతకనివ్వకపోవుట అది వాడి లక్షణములు. వాడికి మిత్రుడు ద్వాపరుడు, వాళ్ళిద్దరు దగ్గర ఉంటారు కదా. అందుకే ద్వాపరుడితో ఒక మాట చెప్తున్నాడు, నువ్వు కూడా నాకు సహాయపడాలి సుమా, నువ్వు పాచికల్ని ఆవహించి ఉండాలి, తద్వారా మనం ఒక మాయ చేద్దాం అని నిశ్చయించుకున్నారు. ఇలా ద్వాపరుడు కలి ఒక ఒప్పందం చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఒక రోజు ముందుగా శనివారం వైసీపీ యువ నాయకుల కంటే వినయ్ తేజ ఆధ్వర్యంలో గలగలా పారే గోదావరి మధ్య భారీ ఫ్లెక్సీని ఆవిష్కరించి వినూత్నంగా నిర్వహించారు. మార్కండేయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న గోదావరి లంకలో మాజీ సీఎం జగన్ భారీ ఫ్లెక్సీని ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. కండే వినయ్ తేజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల పాటు జగన్ అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కంటే వినయ్ తేజ జగన్ పై ఉన్న అభిమానాన్ని గొప్పగా చాటుకుంటూ గోదావరి మధ్యలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. విజయ్ తేజ మాట్లాడుతూ వైఎస్ఆర్ కుటుంబం వల్లనే నేడు మెట్ట ప్రాంత రైతులు ఆనందంగా ఉన్నారని, వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు. అందుకే గోదావరి జిల్లాల వాసిగా మమకారం వెటకారం ప్రేమను జగన్మోహన్ రెడ్డిపై చూపించాలని ఈ విధంగా గోదావరి జలాల మధ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు. పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. గోదావరి సాక్షిగా మా కంటే వినయ్ తేజ ఓ భారీ ఫ్లెక్సీని ఇక్కడ ఏర్పాటు చేసి మరి జగనన్న మీద తనకున్నటువంటి అభిమానం, మరి వేళ జగనన్న చేసినటువంటి గొప్ప పనుల కారణంగానే మరి తేజ ఆయన ఎంత గొప్ప పనులు చేశారో ఈవేళ ఆ పుట్టినరోజును కూడా అంతే గొప్పగా ఘనంగా నిర్వహించడం కోసమే ఈ గోదావరి ఏ రకంగా అయితే ఉప్పొంగుతుందో మరి ఆయన గుండెల్లో కూడా అదే రకమైనటువంటి అభిమానం ఉప్పొంగుతూ వేళ జగనన్న మీద ప్రేమతో ఇంత భారీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వాస్తవానికి గోదావరిలో ఒక రకంగా ఇక్కడ ఉండేటటువంటి గాలి కానీ లేకపోతే గోదావరి దాటుకుని రావాలి వీటన్నిటినీ కూడా లెక్క చేయకుండా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు మరి తనను కూడా అభినందిస్తూ మరొకసారి జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు మరింత శక్తినివ్వాలి, సామర్థ్యాన్ని ఇవ్వాలి, రాష్ట్ర ప్రజలకి మంచి చేయగలిగేటటువంటి అవకాశం జగనన్నకి ఇవ్వాలి, మరోసారి రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటాం. గోదావరి జిల్లాలంటే గోదావరి ప్రజలకి మమకారం వెటకారం రెండూ ఎక్కువే అంటారు. అదే ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ చూపించాలని ఈరోజు గోదావరి జలాల మధ్య అంటే నీరు అంటే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఈరోజు మెట్ట ప్రాంత రైతులుగా మేము అసలు కాలర్ దగ్గర చిరిగిపోయిన చొక్కాలతో మా జీవనాలు ఉండే, మా తాతగారు కానీ మా తండ్రులు వీళ్ళంతా. ఈరోజు ఇంత బాగులు, ఇంత ఖర్చులు, ఇంత ఆడడానికి కారణం ఏంటి? 2004లో జలయజ్ఞం వల్లే మెట్ట ప్రాంత రైతులందరూ బాగుపడి ఈరోజు ఇలాంటి పెద్ద మనుషుల దగ్గర మేము నుంచునే స్థాయి మమ్మల్ని కల్పించింది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.